కన్నుల పండుగగా రెండో రోజు డిజిటల్ మహానారుది నియోజకవర్గంలో 10 క్లస్టర్లలో నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గ పరిధిలో 10 క్లస్టర్లలో శాసనసభ్యులు బోడి ప్రసాద్ ప్రకటించి నాయకులు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. క్లస్టర్ 6 ఇన్ఛార్జ్ ధన్రామ్ కోటయ్య, క్లస్టర్ 7 ఇన్ఛార్జ్ దేవినేని రాజా ఆధ్వర్యంలో నిర్వహించి వర్చువల్ మహానాడు సమావేశాల్లో ఎమ్మెల్యే బోడి ప్రసాద్ పాల్గొని ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన సీనియర్ నాయకులను శాల్వాతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ మహానాడు కార్యక్రమాల ద్వారా క్లస్టర్ స్థాయిలో పార్టీ మరింత పటిష్టంగా ఎదగాలని, భవిష్యత్ నాయకుడు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దిశానిర్దేశాలను సమర్థవంతంగా అమలు చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న క్లస్టర్ ఇన్ఛార్జీలకు, బూత్ కన్వీనర్లకు, నాయకులు, కార్యకర్తలను అభినందించారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అనే భావనతో మహానాడు కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జ్ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నేను పదే చెప్తున్నా, ఏ ఒక్క పార్టీ కార్యకర్త అయినా ఇబ్బందులు పడితే ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఇది చేసుకుంటాను, నాకు సహాయం చేయండి అని అంటే సిద్ధంగా ఉన్నాం. ఏదైనా కుటుంబంలో ఇబ్బంది కలిగితే అందరం నిలబడి ఆ ఇబ్బందిని తీర్చే వరకు కూడా కుటుంబానికి ధైర్యం చెప్తాం. ఈరోజు మన నియోజకవర్గంలో ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ చనిపోతే అంత్యక్రియలు పూర్తయ్యే వరకు భోజనం కూడా చేయకుండా అక్కడ కూర్చొని పార్టీ కార్యకర్తలందరితోటి ఘనంగా వీడ్కోలు పలికి వాళ్ళ బిడ్డ ఇంజనీరింగ్ జాయిన్ అయితే నాకేదైనా నా కుటుంబం గడవదిక, నా భర్త చనిపోయాడు, నా కుటుంబాన్ని మా అమ్మాయికి ఏదైనా ఉద్యోగం చేపించండి అని అంటే తప్పమ్మా, మంచి మార్కులతో పాస్ అయింది, ఇంజనీరింగ్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతాంది, నేను చదివిస్తానని చెప్పి సుమారుగా 9 నుంచి 12 లక్షల రూపాయలు ఖర్చు చేసి చదివిస్తాను. నీకు నాకు ఆస్తి గొడవలు లేవు, ఈయనకి నాకు ఆస్తి గొడవలు లేవు. ఎవరిని కూడా గ్రూపులుగా చూడొద్దు, కలిసి పని చేసుకున్నాం. ధనకోటేశ్వరరావు ముందు పరిగెత్తున్నాడు, నేను వెనకబడిపోతానేమోనంటే ధనకోటేశ్వరరావు గారు వెళ్ళి ఆ సింహాసనంలో కూర్చునేది లేదు, నేను వెళ్ళి బురదలో పడేది లేదు. ఇది అందరూ సమిష్టి కృషి అయితేనే. నేను నిన్న కూడా చెప్పా, మీరు చూసారా లేదో, నేను ఒక కార్యకర్తగా ఉండటానికే ఇష్టపడతాను. నేను ఈ నియోజకవర్గానికి ఒక కూలీగా పనిచేస్తాను, మీ అందరి కుటుంబ సభ్యుడిగా ఉంటాను. తప్పు చేస్తే క్షమించమని అడిగే ధైర్యం నాలో ఉంది. ఎవరైనా కార్యకర్త తప్పు చేసి ఇంట్లో కూర్చుంటే తప్పు నాదిగా భావించి క్షమించమని అడిగే ధైర్యం కూడా నాలో ఉంది అని చెప్పాను. ఎవరైనా రాకపోతే చెప్పండి, అలిగితే చెప్పండి, ఏం పర్లా, ఒక మెట్టు దిగుదాం, తీసుకొద్దాం, మనం కలిసి ప్రయాణం చేయాలి. ఎన్నికల ముందు అందరం కష్టపడి పనిచేసిన ఎన్నికల తర్వాత మన ఆస్తి ఏమైనా కాజేసేదా? ఉంటాడు. మన కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే 4 సమానంగా ఉన్నాం. ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారి జన్మదినం, మహానాడు. మనలో మనం చర్చించుకొని పార్టీని బలోపేతం చేసి అన్న ఎన్టీ రామారావు గారి చరిత్ర ఈ భూమి ఉన్నంత వరకు చరిత్ర నిలబడే విధంగా నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 10 చోట్ల క్లస్టర్ ఇన్ఛార్జీలు చివరి వరకు కూడా క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా